సన్నీని అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక డాక్టర్ గారు బయటకు రాగానే సన్నీ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, డాక్టర్ ఎలా ఉంది, మా సన్నీకి బాగానే ఉంది కదా, సన్నీకి ఏం కాలేదు కదా అని చెప్పి ఆ సన్నీ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న డాక్టర్ ఇలా అంటూ ఉంటాడు, సన్నీకి ఏం కాలేదు, కానీ సన్నీ కాళ్ళకి చాలా ఫ్రాక్చర్ అయ్యింది, సన్నీ కాళ్ళకి మేము రాడ్లు వేయాలి, రాడ్లు వేస్తేనే కానీ తను నడవలేడు అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న సన్నీ వాళ్ళ నాన్న బాబీ అలాగే స్వర వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న సన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక సన్నీకి అలా జరగటంతో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అక్కడ ఉన్న డాక్టర్ ఇలా అంటూ ఉంటారు, మేము రాడ్లు వేస్తేనే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం, లేదంటే ఈ ట్రీట్మెంట్కి మా దగ్గర కూడా మెడిసిన్ లేదు, ఈ మందు కూడా లేదు, మేము ఏమీ చేయలేము, రాడ్లు వేస్తామని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సన్నీ వాళ్ళ నాన్న అయితే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. కానీ డాక్టర్ ఇలా అంటూ ఉంటారు, సన్నీ ఇక మీద నడవగలడు, కానీ ఎంత నడిచినా తన జీవితాంతం స్టిక్ పట్టుకుంటేనే నడవగలడు, లేదంటే తను నడవలేడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సన్నీ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆ మాట వినగానే బాబీ స్వర వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక సన్నీ వాళ్ళ నాన్న అయితే బాబీపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక డాక్టర్లు అయితే మా ట్రీట్మెంట్ని మేము స్టార్ట్ చేస్తాం, స్టిక్ పట్టుకునే తన జీవితాంతం నడవాలి, రాడ్లు వేస్తామని చెప్పి అంటారు. ఇక అది విని స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సన్నీ వాళ్ళ నాన్న బాబీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఇక పోలీసులు హాస్పిటల్కి వచ్చి బాబీని ఇలా అడుగుతూ ఉంటారు, ఏంటి నిజం చెప్పు, సన్నీని లోయల్లోనికి తోసింది ఎవరు, నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బాబీ అయితే అవును నేనే సన్నీని తోసేశానని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న సన్నీ వాళ్ళ నాన్న అయితే చూశారు కదా, తనే నిజం ఒప్పుకున్నాడు అని చెప్పి అంటారు. ఇక కానిస్టేబుల్స్ వచ్చి బాబీని తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక బాబీని అయితే కానిస్టేబుల్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు. అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్, ప్లీజ్ సార్, వెళ్ళాడు ఏదో తెలియక చేసేసాడు సార్, ప్లీజ్ సార్ వదిలేయండి అని చెప్పి స్వర బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే పోలీసులు బాబీని వదలకుండా అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి స్వర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.